ఈరోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహ సమావేశానికి విచ్చేసినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు రవిశంకర్ సార్ గారికి అలాగే డాక్టర్ రాజయ్య సార్ గారికి ధన్యవాదాలు. మనము ప్రతి ఒక్కరం చదువుకున్న వ్యక్తులము, అవగాహన ఉన్న వ్యక్తులము. తీన్మార్ మల్లన్నకు రాకేష్ రెడ్డి అన్నకున్న వ్యత్యాసం ఏంటంటే, గతంలో నేను తీన్మార్ మల్లన్న దగ్గర పనిచేసాను సార్. 2018లో తీన్మార్ మల్లన్న దగ్గర నేను పనిచేసిన వ్యక్తిని, విభాగంలో ఉండి పనిచేసిన వ్యక్తిని సార్. అతని దగ్గర ఉన్న చాలా వరకు ఇక్కడ ఉన్న వీళ్ళకి కూడా తెలుసు. అతన్ని జైల్లో పంపించే దాంట్లో ముఖ్య భూమిక పాత్ర పోషించిన దాంట్లో మేము ఒకరం. మాతో పాటు ఒక 6 టీం మెంబర్స్ ఉంటాం సార్. మంద నరేష్ అని, ఇంకోరు ఇప్పుడు ఇదే చిల్క ప్రవీణ్ అని చాలామంది తెలుసు సార్. దగ్గరుండి చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కరు ఏంటంటే చాలామంది అంటారు, అరే మహేష్ నువ్వు తిన్మాన్ మళ్ళీ, ఎందుకంటే భూదందాలు వాని దగ్గరనే జరుగుతాయి, సెటిల్మెంట్ వాని దగ్గరనే జరుగుతుంది, ఎవరినన్నా బ్లాక్మెయిల్ చేయాలన్నా కూడా వాని దగ్గర నుంచే జరుగుతుంది. ఎందుకు పాదయాత్ర పనిచేయాలనగానే వీడంతో పెద్ద వ్యక్తి, మేము కూడా పని చేస్తాం, అరే మంచి వ్యక్తి కదా, అంగిలాగి సిద్ధాంతం అంటాడు, అంబేద్కరిజం అంటాడు అనగానే మేము ఒక బహుజనులము, ఒక దళితులము, ఏదంటే మంచి పని చేసే వ్యక్తి కావచ్చు అనుకొని పని చేయడానికి మేము ముందు ఉన్నాం సార్. మేము ముందుండి పని చేస్తూ ఉంటే వెనక నుండి వాళ్ళ అన్న ఉంటాడు, వెంకటేష్ అంటాడు, బోడమూర్తి వెంకటేష్. సెటిల్మెంట్ మొత్తం చేసేది వాడే. వాని వెనకాల ఏంటంటే వాళ్ళ అన్న సాఫ్ట్వేర్. ఆయనకు గణపురం నుంచి వెళ్ళి ఒక నయవంచకుడు, నమ్మక ద్రోహి కడియం శ్రీ రేవంత్ రెడ్డి తొత్తు, వీళ్ళిద్దరి తర్వాత తీన్మార్ మల్లన్నవి, ముగ్గురు ఒక సైడు. సో అదో సైడు. ఇటు సైడ్ చూస్తే గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం దేశానికే ఆదర్శంగా, ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా దేశానికే ఆదర్శంగా పనిచేసిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వ్యవసాయ రాకేష్ రెడ్డి బొమ్మ ఉంటుంది, పక్కన డబ్బా ఉంటుంది, దాంట్లో ఒక గీత గీస్తే ఆ ముగ్గురికి వాతలు పడతాయి, 3 నామాలు పడతాయి గీతలు.